ఆ విధంగా చేసినప్పుడు ఒక ఆమె వచ్చింది, రియల్గానే ప్రార్థనా పర్రాలు. ఆమె మా చర్చిలో బాగా ప్రార్థన చేస్తుంది. ఒక రెస్పెక్ట్ ఉంది నాకు ఆమె పైన, ఎందుకంటే మంచి ప్రార్థన చేశామి. ఈమె వచ్చింది ముందుకి. ఈ ముందుకు వచ్చి ఏం చెప్పిందంటే, నాకు కళ్ళు కనపడటం లేదు సరే పాస్టర్ గారు, సరిగా కళ్ళు నాకు బాధగా ఉంది, ఇట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ మై ఐస్, నా కళ్ళల్లో తొందర ఉంది అని చెప్పేటప్పటికి అక్కడ ఆయన ఏం చెప్పినాడంటే, అక్కడ చూశాడు. ఆమెని చూసి పక్కన ఒక స్టోరీ చెప్పాడు. ఆమె దగ్గర కథ కూడా చెప్పాడు. కథ అంటే కథ కాదు, మొన్న చర్చిలో ఆరాధన జరిగేటప్పుడు దేవుని ఆత్మ బలంగా దిగినాడు చర్చిలో. ఆయన అంటున్నాడు, ఆ విధంగా దిగినప్పుడు నువ్వు కూడా ఆరాధన చేస్తున్నావు అంటే ఆయన అంటే చూసినట్టే చెప్తున్నాడు అంతా. సైతానుడు వెనక నుంచి ముందుకు వచ్చాడు, మెల్లగా నడిచి వచ్చాడు. వాడు రూపంతా చెప్పినాడు ఎట్టుంటాడు వాడని. ఆమె కరెక్ట్ కరెక్ట్ అంటుంది. వాడు కళ్ళు ఎట్టుండి, గోల్డ్ ఎట్టుండి, ఎలుగుబంటుకుండే చర్మం, బొత్సు, అంత హైట్ ఉన్నాడు. మీరు వర్షిప్ చేస్తూ ఉండరు, అక్కడి నుంచి ఇదే విధంగా దారి దాంట్లో నడిచి 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 తిన్నగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మీ పాస్టర్ చంపేదానికి వచ్చినాడు వాడు. నేను వచ్చినాడు, మీరు వర్షిప్ చేస్తూ ఉండరు, వచ్చేసాడు. పుల్పిట్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి నేను నిలబడ్డాడు. అక్కడ వాడు వస్తూ ఉండేటప్పటికి ఇది గొప్ప సాక్ష్యం. అక్కడ వెంటనే అగ్ని, పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చి మీ పాస్టర్ను చుట్టుకునింది. ఇవన్నీ మేము చూడలే, నా కళ్ళకి మా కనపడలేదు. ఆయన చెప్తున్నాడు ఆమెతో, ఆమె కరెక్ట్ 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 అంటున్నది.